గౌరవనీయులు లెజెండ్ శ్రీ రామానాయుడు గారు నిన్న కాలమవడం వల్ల ఈ రోజున ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం పండుగ జరుగుతుంది. చేద్దాం అవుతాం అనుకున్నప్పుడు అభిమానుల ఒత్తిడి మేరకు ఈరోజు పుస్తకం రిలీజ్ కూడా ఉంది కాబట్టి నిరాడంబరంగా మన వరకు జరుపుకోవాలని ఈరోజు నిర్ణయించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత సంవత్సరం దాసరి నారాయణరావు గారు చెప్పారు, ఏంటి పండగ, ఏంటి కోలాహలం అని. గర్వంగా ఉంటుంది. నా తల్లి ఒక మంచి నటితో పాటు ఒక మంచి దర్శకురాలు, ఒక మంచి రైతు, ఒక కుటుంబానికి పెద్దగా కృష్ణా విజయనగరం జంట ఈరోజు ఆదర్శ జంటగా రాష్ట్రంలో ప్రపంచం అంతా ప్రతి తెలుగు వారికి ఈరోజు నిలబడటం చాలా అదృష్టం. ఈ సంవత్సరం ఆమె యొక్క చరిత్ర, ఆమె ఎప్పుడు చెప్తాను, ఒక సినీ నటే కాదు, ఒక దర్శకురాలు, ఒక రైతు, ఒక సంఘ సంస్కర్త, అన్ని కలిసినటువంటి వ్యక్తికి ఒక పుస్తకం రాయడం చాలా కష్టం. ఆ పుస్తకాన్ని, మొదటి పుస్తకాన్ని ఆమె జీవితానికి సంబంధించి, ఆమె సినీ జీవితానికి సంబంధించి వినాయకరావు రాయడం జరిగింది. ఆయన బహుశా ఈ పుస్తకాన్ని రాయడానికి ఆయనకంటే అర్హులు ఎవరు లేరు అని నేను అనుకుంటున్నాను. పుస్తకంలో మొత్తం కుటుంబాన్ని, తర్వాత ఆమెతో పనిచేసిన వాడిని అందరినీ కూడా దీంట్లో పొందుపరిచి ఒక అద్భుతమైన పుస్తకాన్ని, మేమందరూ కూడా గర్వించే పుస్తకాన్ని చేసినట్టు వినాయకరావు మీద మరొకసారి అభినందన తెలుపుతూ, ప్రతి బర్త్డే కంటే ఈ బర్త్డేకి ఒక ప్రత్యేకత ఉంది. చాలా డీటెయిల్డ్గా విజయ నిర్మల్ గారు డైరెక్ట్ చేసిన ప్రతి పిక్చర్ గురించి విపులంగా ఈ బుక్ లో రాయటం జరిగింది. మీరందరూ కూడా వినాయకరావు గారిని అభినందించాలి. ఇంత మంచి పుస్తకం తీసుకొచ్చినందుకు. నేను చేసుకోవడం లేదు, నా అభిమానులే నా బర్త్డే చేస్తున్నారు, వాళ్ళకి నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంత దూరం నుంచో వచ్చిన్నారు. మా మీద మీ అభిమానానికి నిజంగా చాలా చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఈ బర్త్డే స్పెషల్ ఏంటంటే, నా సినిమా చిత్రం గురించి వినాయకరావు గారు ఒక బుక్ వేశారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా రాశారు, అన్ని బాగున్నాయి. ఆయన కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ జయ, రాజు మొదటి నుంచి ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ళుగా మాకు పరిచయం. వాళ్ళు మా ఇంట్లో బిఏ రాజు, జయ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాదు, ఫ్యామిలీయే. వీళ్ళందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషం. అలాగే మా అభిమానులు ఎట్టి రాంబాబు, కాదర్ గౌరీ,
నవీన్ యాక్ట్ చేసే మొట్టమొదటి చిత్రానికి చంటి అడ్డాల గారు ప్రొడ్యూసరు. నవీన్ అదృష్టం ఏంటంటే ఆ రోజు కెమెరా రామానాయుడు గారు, మహేష్ బాబు ఎక్కడికి వెళ్ళరు, తన ఫంక్షన్కే తను రాను మీరు మహేష్ బాబు క్లాప్ ఇవ్వడం నిజంగా నవీన్ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నాన్న పుట్టినరోజు. చిన్నప్పటి నుంచి నాకు ఒక ఇన్స్పిరేషన్, డైరెక్టర్గా కానీ అన్ని ఫీల్డ్స్ లో ఎక్సెల్ అవడం. ఇవాళ ఈ బుక్ గారికి థ్యాంక్స్, బిల్డింగ్ సచ్ నైస్ బుక్ టుడే. అది ఇన్స్పిరేషన్ తీసుకున్నా డాడీ చూసి నేను కానీ ఇండస్ట్రీకి రావడం జరిగింది. సో ఐ విష్ ఆల్ ది హ్యాపీ బర్త్డే అండ్ థ్యాంక్స్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మేడం విజయనిర్మల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆవిడ పుట్టినరోజున నేను రాసిన గిన్నీస్ బుక్ విజేత పుస్తకం విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. ది క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా భారత చలనచిత్ర రంగంలో ఏ గారికి అపూర్వ గౌరవం విజయనిర్మల్ గారికి దక్కింది. అత్యధిక చిత్రాలు నిర్మించి గిన్నీస్ బుక్ లో ఆవిడ దర్శకత్వం రచించిన దర్శకత్వ పుస్తకంలో వివరంగా రాయడం. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఇంతవరకు భారతదేశ చలనచిత్ర రంగంలో ఏ హీరోకి రానన్ని పేజీలతో ఒక పెద్ద పుస్తకాన్ని నేను ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తున్నాను. కృష్ణ గారి నా సంకల్పం. మీకు అందరికీ తెలుసు, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మై ట్రూ ఇన్స్పిరేషన్ విజయనిర్మల్ గారు. ఆవిడలాగా బహుశా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకెవరు అట్లాంటి సినిమాలు అంత వేరియేషన్ ఉన్న సినిమాలు అన్ని సినిమాలు తీయలేరు. షీఈ్ ద ఓన్లీ వన్. ఇది విజయనిర్మల్ గారు అంతే. దీని తర్వాత మళ్ళీ అలా క్రియేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మేమంటే ఏదో ఒకటి 2 సినిమాలు చేయగలం కానీ బట్ నన్ కెన్ డూ ఇన్ ద హోల్ వరల్డ్. ఆవిడ అచీవ్ చేసింది మామూలు విషయం కాదు. అయితే ఇది ఒక తెలుగు ఇండస్ట్రీ అయిపోయింది కాబట్టి ఆవిడ అచీవ్మెంట్ విస్తృతంగా అందరికీ తెలియపోవడం అనేది కొంచెం విచారంగా అనిపిస్తుంది. బట్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్ అండ్ షీ ఈజ్ మై ట్రూ ఇన్స్పిరేషన్. హ్యాట్స్ ఆఫ్ టు హర్. థ్యాంక్ యూ. అండ్ వినాయకరావు గారు ఇలాంటి మంచి పుస్తకం తేవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆవిడ బర్త్డే రోజుని ఇలా అందరం ఈ పుస్తకంతో కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. చేయాలని త్వరలోనే 50 చిత్రాలు పూర్తి చేసి మరిన్ని రికార్డు సృష్టించాలని కోరుకుంటున్నాం. ఈ బర్త్డే రోజు వినాయకరావు రాసిన పుస్తకం ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ బుక్ లో అన్ని చాలా బాగున్నాయి. ఈ బుక్ అభిమానులందరికీ ఆనందాన్ని కలగజేస్తున్నాను. ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.